మొత్తం మీద తీసుకుంటే ఆడ భూసేకరణ ల్యాండ్ పూల్లో దాదాపు 18,000 ఎకరాలు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, నారా లోకేష్ బాబు వీళ్ళంతా కూడా కొనుగోలు చేశారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒక పుస్తకాన్ని కూడా వాళ్ళు ప్రచురించారు కదా. వాటిలో వీఆర్ రెడీ. మీరు నారా లోకేష్ కానీ, లేకుండా ఉంటే పత్తిపాటి పుల్లారావు గారు కానీ, లేకుండా ఉంటే పత్తిపాటి పుల్లారావు, నారాయణ, లోకేష్ వీళ్ళ పేరుతో భూములు ఉండే చూపించమని చెప్పు. వీళ్ళ పేరుతో భూములు ఉన్నాయని ఎక్కడో చూపించమని చెప్పు. ఊరికి ఇవన్నీ గోబెల్స్ ప్రచారం. వాళ్ళు పుస్తకాలు కూడా ముద్రించి మొత్తం ప్రచారం చూపించండి. మాకు ఒక కాపీ ఇవ్వండి. నేను చూడలే ఇంతవరకు. నాకు ఒక కాపీ ఇవ్వండి. ఏ ల్యాండో చెప్పండి. అయినా ఇక్కడ ప్రభుత్వానికి పోయే నష్టమే ఉంది. ₹1 ఎవరికైనా ఇస్తున్నామా? ₹1 పెట్టి కొనింది లేదు, ₹1 పెట్టి అమ్మింది లేదు. మరి అవినీతి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అవినీతి జరగాలంటే ఏముండాలా? ₹1 ఎవరికైనా లాభమన్నా ఉండాలా, ₹1 ఎవరి దగ్గర కొనడమన్నా ఉండాలా, అమ్మడమన్నా ఉండాలా. ₹1 కూడా ప్రభుత్వం ఎవరి దగ్గరికి డబ్బులు ఇవ్వనప్పుడు, ₹1 ఎవరి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు నీకు అవినీతి ఎక్కడి నుంచి వస్తుంది? నాకు అర్థమే కావడం లేదు దీంట్లో. ఈ కాన్సెప్ట్లో వాళ్ళు ప్రచారం చేయాలన్నా కూడా మనం నమ్మాలన్నా మీరు చెప్పండి ఎట్లా పాసిబుల్ చెప్పండి. వాళ్ళు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మొత్తం ఏ రైతు దగ్గర ఎంత భూమి కొన్నారు, ల్యాండ్ పూలింగ్లు ఎంత చేశారు, ఏం కథ అనేది కూడా వాళ్ళు. ల్యాండ్ పూలింగ్లో ₹1 డబ్బు పెట్టి ఎవరిది కొనలేదు. ల్యాండ్ పూలింగ్ అంటే ఏంది? ల్యాండ్ ప్రతి ఒక్క రైతులందరూ కూడా వాళ్ళ భూములు ప్రభుత్వానికి ఇచ్చినారు. ప్రభుత్వం ఆ సేకరించిన భూముల్లో ఒక్కొక్క ఎకరా ఉండే వాళ్ళకు 1000 గజాలు వాళ్ళకు రెసిడెన్షియల్ లొకాలిటీలో, 200 గజాలు కమర్షియల్ ప్లాట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అంతకు తప్పి నీకు ₹1 డబ్బు ఇచ్చింది ఎక్కడుంది? ఇంకా ఇప్పుడు నీకు డబ్బులు ఎక్కడైనా ₹1 చేతులు మారితే అవినీతి జరిగిందంటే ఒప్పుకోవచ్చు. ఇట్ ఈస్ అ డెవలప్మెంటల్ అగ్రిమెంట్. రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు భూములు ఇచ్చినారు. ఆ భూములు డెవలప్ అయిన తర్వాత వాళ్ళకి 1200 గజాలు ప్రభుత్వం భూమి ఇస్తూ ఉంది. ఇంకా అవినీతి ఎక్కడి నుంచి జరిగింది? అంటే ఇక ఒక అవినీతి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే, అంటే ఇప్పుడు మీరు బలపనూరు అయితే కానీ మీ ఇతర ప్రాంతాల్లో అయితేనేమి మీ నియోజకవర్గం ఎక్కడ ఎన్నికలు జరిగినా మేము గెలిచి తీరుతామని ఒక ధీమా వ్యక్తం చేస్తాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా కాస్ట్లీ రాజకీయాలు అయిపోయి మొత్తం డబ్బు లేదా అభివృద్ధి అనేది చూస్తున్నారా లేదా అనేది ఒక విషయం మనం పక్కన పెడితే, రాత్రికి రాత్రి ఎవరు మద్యం పోస్తారు, ఎవరు 100 నోటు, ఎవరు ₹1000 నోటు, 1500 నోటు, 1500 ఎవరు ఇస్తారు, వాళ్ళకే ఓట్లు వేసాను ప్రతి జగన్మోహన్ రెడ్డి విపరీతంగా డబ్బులు సంపాదించారని మరోపక్క మీరే చెప్తున్నారు. అంటే వాళ్ళ ఆర్థిక బలం ముందు మీ అధికార బలంతో మీరు గెలుస్తామంటారా? చేయాలి. అదే ప్రతిరోజు కూడా నిత్యం ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాలా. ఎందుకంటే అవతలోని బలం గురించి ఎక్కువ ఆలోచన చేస్తే ఒక అడుగు కూడా ముందరికి పడదు. అవతలోని బలాలు ఎక్కువ మనం ఊహించుకుంటే కూడా పొద్దున్నే లేయడం కూడా బరువు అయిపోతుంది. వాళ్ళకుండే బలాల కంటే మన బలమేంది? నా మాదిరి జగన్మోహన్ రెడ్డి 24 గంటలు పనిచేయగలుగుతాడా? నా అంత సింపుల్గా ప్రజల్లోకి తిరగలుగుతాడా? ఓ ₹10 ₹20 అయినా కూడా ఎక్కడికైనా పోయి చిన్న ఒక టీ కొట్లో పోయి ఒక ఇడ్లీ తినుకొనైనా కూడా ఒక దినం గడపగలుగుతాడా? క్యాడర్లతో ఇంత సరితంగా వెళ్ళగలుగుతాడా? దీస్ ఆర్ మై స్ట్రెంగ్త్స్. నేను ఎప్పుడు కూడా వాళ్ళ స్ట్రెంగ్త్లోకి నేను పోదలుచుకోలే. ₹1000 ఓటుకు పెట్టాలనో, లేకుండా ఉంటే ఒక్కొక్కడు వస్తే మద్యం తాగించాలనో, లేకుండా ఉంటే కాస్ట్లీ ఇక్కడ తాగించాలనో, లేకుండా ఉంటే ఇంకోటి తాపించాలనో, లేకుండా ఉంటే లక్షలు ఇవ్వాలనో, మెడికల్ సీట్ ఇవ్వాలనేది ఇట్ ఈస్ నాట్ మై స్కూల్. నా స్ట్రెంత్ వేరే. నేను సింపుల్గా ఉండాలా, నేను హానెస్ట్గా ఉండాలా, ప్రతి ఒక్క చిన్న సమస్య కూడా ప్రజలకు అందుబాటులో ఉండి నేను చేసుకుంటూ పోవాలా. దీస్ ఆర్ మై స్ట్రెంగ్త్స్. సో ఐ విల్ వర్క్ ఆన్ మై స్ట్రెంగ్త్. ఐ విల్ నాట్ వర్క్. నేను అవతలోని యొక్క స్ట్రెంత్ గురించి భయపడేదానికంటే నా స్ట్రెంత్ మీద నమ్మకం పెట్టుకొని దీంట్లో పాజిటివ్గా పోతా. వస్తే నాకు ఇదే రావాల్సిందే తప్పితే నేను వాళ్ళ మాదిరి కోటి సంపాదించుకోవాలంటే ఈ తరం కాదు. నాకు ఇంకేమైనా నెక్స్ట్ జన్మలో ఏమైనా సాధ్యం అవుతుందే కానీ జగన్మోహన్ రెడ్డి సంపాదించినంత డబ్బులు సంపాదించాలంటే ఈ తరంలో నాకు పాసిబుల్ అయ్యేదే కాదు. వాళ్ళకు స్ట్రెంత్ ఉన్నటువంటి ఫీల్డ్ మీద నేను ఎలక్షన్ చేయను. నా స్ట్రెంత్ మీద చేస్తా. ప్రజలకు అవసరమైనటువంటి సమస్యలపైన పోరాటం చేస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటా. ప్రజలతో సింపుల్గా మెలుగుతా. ప్రజలతో హానెస్ట్గా మెలుగుతా. ఇవి నా స్ట్రెంత్స్. దీని మీదనే నేను ఓటింగ్ అడుగుతాను. ఇప్పుడు రాజశేఖర రెడ్డితో గతంలో బాగుండేవాళ్ళు, ఆయనతో కూడా మంచి సఖ్యతగా ఉండేవాళ్ళము. అంతటి వ్యక్తి మిమ్మల్ని తులసిరెడ్డి గారి విషయంలోనే ప్రోత్సహించారు అతన్ని తీసేయమని. అలాంటి వ్యక్తికి మీకు విభేదాలు ఎందుకు వచ్చాయి? మీ పైన దాడులు కూడా జరిగాయి అంటున్నారు కదా. అంటే ఎలాంటి సందర్భంలో దాడులు చేశారు? ఆ దాడులు ఎలా ఉన్నాయి? ఒకసారి ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్నాడు అనుకుంటా. దాదాపు ఐఎమ్ నాట్ రీకలెక్టింగ్ ది ఇయర్ 2002, 2001, 2002 ఆ మధ్యలో.